ఎపిక్ యా ఓకే మేడ విజయశేఖర రెడ్డి గారు గుడ్ మార్నింగ్. సో ఇప్పుడు పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి గారు ఏమంటున్నారంటే ఇది బీసీలకు సంబంధించినటువంటి రిజర్వేషన్లు జరిగే పని కాదు, సో తెలిసి కూడా మోసం చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఒకటి. రెండోది ఎక్కడ అంటే ప్రశ్నించేటటువంటి పరిస్థితులు ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా ఉంటాయి కాబట్టి సో మేము కూడా ప్రశ్నిస్తున్నాం అనేది వారు చెబుతూ ఉన్నటువంటి పరిస్థితి. సో ఏమంటారు సార్? అందరికీ కూడా నమస్కారం. మీరు ఒక్కసారి సుప్రీంకోర్టు తీర్పును ఒక్కసారి గమనిస్తే 2010లో డాక్టర్ కె కృష్ణమూర్తి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా, దానికి సంబంధంగా 5 సభ్యుల ధర్మాసనం ఆ రోజు చర్చలు జరిపి రకరకాలుగా దాని మీద ఒక ట్రిపుల్ టెస్ట్ రిక్వైర్మెంట్స్ ను పెట్టింది. దాని ప్రకారం ఏదైతే మీరు రిజర్వేషన్స్ ఇవ్వాలనుకుంటున్నారో దానికి సంబంధించి ఒక ఓబీసీలకు ఒక డెడికేటెడ్ కమిషన్ ఇయ్యాలా. ఆ వేసిన కమిషను అనుభవపూర్వకమైన ప్రతి జిల్లాలో పర్యటించాలా. జిల్లాలలో పర్యటించి అనుభవపూర్వకమైన సోషియో ఎకనామిక్ అండ్ పొలిటికల్ అంటే రాజకీయ, ఆర్థిక, సామాజిక అక్కడ పరిస్థితులు, అక్కడ బీసీలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, వారికి ఎందుకు రాజకీయంగా 50% దాటిన రిజర్వేషన్ అవసరమో ఇవన్నీ కూడా ఆ డెడికేటెడ్ కమిషన్ పూర్తిగా విచారించాలా. దానికి సంబంధించిన డేటాను కలెక్ట్ చేయాలా. ఆ రకంగా సార్ అది గవర్నమెంట్కి ఇవ్వాలా. ఆ తర్వాత గవర్నమెంట్ జీవోలు విడుదల చేసింది. సార్ ఏదైతే గైడ్ లైన్స్ ఉన్నాయో సుప్రీంకోర్టు దాని ప్రకారమే రాజీవ్ రంజన్ మిశ్రాతో మనం ఒక డెడికేటెడ్ కమిషన్ ఏర్పాటు చేశాం ఈ సంవత్సరం ఫిబ్రవరిలో. దాని ద్వారా సార్ ఈ రాష్ట్రంలో బీసీ జనాభా ఎంత ఉంది, ఆ జనాభాకు సంబంధించిన స్థితిగతులు ఏంటి, వారి రాజకీయ, ఆర్థిక, సామాజిక పరిస్థితులు ఏంటి, ఈ రకంగా ప్రతి జిల్లాలోనూ విచారించి అక్కడ ఉన్న కలెక్టర్లతో కావచ్చు, రకరకాల బీసీ అసోసియేషన్ తో కావచ్చు, రకరకాలుగా అందరితో చర్చించి ఒక రిపోర్టును తయారు చేసి ఈ రోజు బీసీలకు ఖచ్చితంగా 34% రిజర్వేషన్లు ఇవ్వాలని ఆ డెడికేటెడ్ కమిషన్ తీర్పు ఇచ్చిన అంటే రిపోర్ట్ ఇచ్చిన దరిమిలా దాన్ని మనం జీవో ద్వారా ఈ రోజు మనం ముందుకు తెచ్చాం. దీంట్లో ఎక్కడ తప్పుంది సార్? సుప్రీంకోర్టు ఏదైతే 2010లో ఆ రోజు విడుదల చేసిందో 5 సభ్యుల ధర్మాసనంతో దాని ప్రకారమే ఈ రోజు మనం ముందుకు వెళ్తున్నాం. ఇక్కడ తప్పు ఎక్కడుంది సార్? అసలు వైసీపీ ఈ రోజు మాట్లాడుతున్నారో ఈ మాటలు విలువ ఎక్కడుందండి? చంద్రబాబు నాయుడు మీరు అనేవి మేము తప్పు అనట్లేదు, మీరు చెప్పింది నిజంగా జరుగుతుంటే జరిగి తాండవ యోగేష్ అనే ఒక వ్యక్తి అడ్వకేట్ తాండవ యోగేష్ హైకోర్టుకి వెళ్ళాడు. వెళ్ళనివ్వండి, లెట్ హైకోర్టు డిసైడ్ ఆర్ లెట్ సుప్రీం కోర్టు డిసైడ్. ఈ 50% క్యాప్ ఏదైతే ఉందో సార్ వాళ్ళు 50% క్యాప్ పెట్టారు సార్. ఎస్సీల రిజర్వేషన్ 19% ఉంది, ఎస్టీలది 6.77% ఉంది. అంటే 26% వాళ్ళిద్దరిది. అంటే ఇంకొక 24% మనకు ఛాన్స్ ఉంది బీసీలకు. అంటే 24% కన్నా బీసీ రిజర్వేషన్లు పెంచితే అవి టోటల్ గా 50% కు మించుతాయి. అంటే సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఏంటి? 50% జనరల్ గా మించకూడదు. ఒకవేళ 50% మించితే అలాంటి అసాధారణ పరిస్థితులు మీ రాష్ట్రాల్లో ఉంటే దానికి మేము సాటిస్ఫై అవ్వాలా అని వారు చెప్పిన దాని